అండి, మరొక మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందండి. ఇప్పుడైతే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ప్లాంట్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదా. మనం వాటరింగ్ అనేది ఈవినింగ్ అయ్యేటప్పటికి చేస్తూ ఉంటాం కదండి. ఈసారి నుంచి ఇలా ట్రై చేయండి. ప్లాంట్స్ అనేవి చాలా హెల్తీగా మంచిగా గ్రో అయితే అవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రైస్ని అయితే కడుగుతూ ఉంటాం కదా. మార్నింగ్ రైస్ వండుకున్నప్పుడు ఆ వాటర్ అయితే వేస్ట్గా పడేస్తూ ఉంటాం. అలా వేస్ట్గా పడేయకుండా ఏదైనా ఒక బౌల్లో అయితే వేసుకోండి. పప్పు కడిగిన వాటర్ కూడా దీంట్లోనే వేసేసుకోండి. వెజిటేబుల్స్ కూడా మనం కట్ చేసిన ముందైతే వాష్ చేసుకుంటాం కదండి. ఆ వాటర్ కూడా దీంట్లో వేసేసుకోండి. ఇంకా లాస్ట్లో అన్నం వార్చిన గెంజి ఉంటుంది కదా, అది కూడా వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోండి. ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి ప్లాంట్స్ అన్నిటి మీద మనం ఇలా స్ప్రే చేసుకొని రూట్స్లో ఆ వాటర్ అనేది వేస్తే మంచిగా గ్రో అవుతుందండి. చాలా తొందరగా కూడా గ్రో అవుతుంది. నేనైతే ఇదే ఫాలో అవుతూ ఉంటాను నా ప్రతి ప్లాంట్స్ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలానే నా వీడియోకి అయితే లైక్ చేసుకోండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.